హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఒక వీడియోనైతే ముందుగా ఒక లైక్ చేసి చూడండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మ్యాటర్ ఏంటంటే, శ్రీజాని దురదృష్టం వెంటాడుతూనే ఉందనిపిస్తుంది. ఎందుకు అలా అంటున్నానంటే, ఆమె బిగ్ బాస్లో అగ్ని పరీక్ష షో ద్వారా మంచి పేరు వచ్చింది, బాగా ఆడియన్స్ ద్వారా ఓట్లు వచ్చాయి, సెలెక్ట్ అయింది, అందులో నుండి బిగ్ బాస్ వరకు పోయింది. అక్కడి వరకు అదృష్టం బాగానే ఉంది, ఆ తర్వాత దురదృష్టం పట్టుకుందండి. ఫస్ట్ వీక్స్లో బాగా నెగిటివ్ వచ్చింది తనకి. నెగిటివ్ కొంచెం వస్తే ఎక్కువ నెగిటివ్ చేశారు బయట ఉన్నోళ్ళు. అలా నెగిటివ్ అయిపోయి తనని బయట నుండి వచ్చిన వాళ్ళు చెప్పడం, అవి ఇవి సలహాలు ఇవ్వడం వల్ల వాటిని మార్చుకొని మంచిగా ఇదిరా శ్రీజ అంటే, శ్రీజ మాట్లాడిందంటే అందులో ఒక అర్థం ఉంటుంది, నిజం ఉంటుంది. తను ముక్కుసూటికి మాట్లాడిద్ది, కొట్టినట్టే మాట్లాడిద్ది అనే టైప్లోకి వచ్చేసింది. అనే టైంకి వైల్డ్ కార్డ్స్ వచ్చి ఆమె ఆడియన్స్ ఓట్స్తో కాకుండా వైల్డ్ కార్డ్స్ వచ్చి బయటికి పంపించేశారు. ఏముంటే మనకి డేంజర్ అని. కార్డ్స్ అలా బయటికి పంపించాక తనకి అన్యాయం జరిగిందని చాలామంది ఫీల్ అయ్యి బాధపడ్డారు. అలాగే మళ్ళీ ఒక ఛాన్స్ ఇద్దామని బిగ్ బాస్ మళ్ళీ ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి ఆమెనైతే లాగేసిండు. అలాగే ఆమెతో పాటు ఆమెను డైరెక్ట్గా పంపించినా బాగుండేది, బర్నీ గారిని కూడా పంపించారు. అది క్రాస్ ఓటింగ్ అది ఇది జరిగేసి కొంతమంది ఫ్యాన్స్ కావాలని శ్రీజ వస్తే, కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా వేసి ఉండరు శ్రీజ వస్తే తనకి ఇబ్బంది అయిద్ది అలా అనుకొని కూడా. అలా తను మళ్ళీ రెండోసారి కూడా ఎలిమినేషన్ అయితే అయిపోయింది. ఇక పోనీలే పాపం, అటు జాబ్ బంద్ చేసింది, సాఫ్ట్వేర్ జాబ్ వదులుకొని అగ్ని పరీక్ష షో ద్వారా బిగ్ బాస్ పోయింది కదా, ఇక అయిపోయింది. ఇక రీల్స్ చేసుకుంటుంది, వీడియోస్ చేసుకుంటే ఏదో తన కాలక్షేపం చేసుకుంటుంది. అనే టైంలో మళ్ళీ బీబీ జోడీ 2 నుండి పిలుపు వచ్చింది. వచ్చిన ఆపర్చునిటీని ఎందుకు కాదనుకోవాలని వెళ్ళింది పాపం. అది కూడా రీప్లేస్ వైల్డ్ కార్డుగా ఎంట్రీ అయినట్టేగా ఆమె కూడా మళ్ళీ కూడా. ఎందుకంటే చైతుకి జోడీకి వెళ్ళింది, ఆమెకి డ్యాన్స్ కొత్త అయినా కూడా పాపం ట్రై చేస్తుంది. ఒక వీక్ డ్యాన్స్ చేసింది, ఇప్పుడు నెక్స్ట్ వీక్ రెండోసారి డ్యాన్స్ చేస్తుంది అంతే. మళ్ళీ కూడా దురదృష్టం వెంటాడింది అబ్బా అమ్మాయిని. మళ్ళీ కూడా ఇట్లా మధ్యలోనే ఎగ్జిట్ అయిపోవాల్సి వస్తుంది ఏ షోకి వెళ్ళినా కూడా. మళ్ళీ కూడా ఎలిమినేషన్ అయిపోయిందని న్యూస్ అయితే వస్తుంది. మరి అది ఎంతవరకు నిజం అనేది తెలియదు, కానీ న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది. ఒక న్యూస్ అయితే తను జోడియే ఎలిమినేట్ అయిపోయింది, మార్క్స్ తక్కువ వచ్చి అంటున్నారు, కానీ మార్క్స్ మాత్రం బాగా లీస్ట్ వచ్చింది. వీళ్ళకంటే కూడా రీతు వాళ్ళకి తక్కువ వచ్చినాయి. మరి నెక్స్ట్ పెర్ఫార్మెన్స్లో మరి వాళ్ళు ఎలా చేశారో, వాళ్ళకి వీళ్ళకి మార్క్స్ ఏమైనా తేడా వచ్చినాయా లేకపోతే వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర పవర్ అస్త్రాల వల్ల వీళ్ళని ఏమన్నా ఎలిమినేషన్ రౌండ్కి నెట్టారు కదా పోయినసారి భానుశ్రీ వాళ్ళని, చైతు వాళ్ళ టీము, అలా ఏమన్నా జరిగిందా అనేది తెలీదు. ఒక న్యూస్ అయితే నేను శివ ఇంటర్వ్యూలో చూశాను, చైతు అయితే ఎగ్జిట్ అయిపోయిండు, తనకేదో కారణాల వల్ల తనకేదో వర్క్ ఉండి మధ్యలో ఎగ్జిట్ అయిపోయిండు, తనకి ఏదే కీర్తిలాగా తను కూడా క్విట్ అయిపోయిండు షో నుండి అని న్యూస్ వస్తుంది. అందువల్ల శ్రీజ కూడా ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది అనే న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలుసుకోవాలంటే ఇక శ్రీజ వచ్చిందిలే, మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతాయి. అక్కడ రీతు ఉంది, డెమాన్ ఉన్నాడు, వీళ్ళంతా ఉన్నారు. ఆమె అయితే ఫేస్ మీద చెప్పిద్ది కదా ఏదైనా దాచుకోకుండా. గొడవలు స్టార్ట్ అవుతున్నాయి, ప్రోమో చూశారు కదా నిన్న. నెక్స్ట్ వీక్ ప్రోమోలో కూడా రీతుకి అక్కడ శ్రీజకి గొడవ అవుతుంది, మీది ఎక్కువ రొమాన్సే కనపడుతుంది. ఏ సాంగ్ చూసినా ఇంకా ఏది చూసినా మళ్ళీ వీళ్ళు ఇట్లే చేశారా అనిపిస్తుంది. నాకు కూడా అంతే అనిపించింది. వాళ్ళ సాంగ్స్ అన్నీ కూడా మరి అట్లనే అనిపిస్తున్నాయి. డ్యాన్స్ కంటే వాళ్ళ రొమాన్స్ ఎక్కువ చూపిస్తున్నారు, వాళ్ళ ఎంచుకునే పాటల్లో అట్లా పెడుతున్నారు. అట్లా కావాలని టీఆర్పీ కోసం ఏమన్నా వాళ్ళే అట్లా సాంగ్స్ సెలెక్ట్ చేస్తున్నారా ఏంటో తెలియదు, కానీ ఏ సాంగ్ చూసినా వాళ్ళ రొమాన్స్ ఎక్కువ ఉంటుంది అందులో. నాకు కూడా ప్రోమో చూడగానే మళ్ళీ ఇదే సాంగ్ చేస్తున్నారేంటి మళ్ళీ అలాగే అనిపించింది. అంతలోనే శ్రీజ కూడా అదే చెప్పింది, దాని దగ్గర గొడవ అవుతుంది రీతుకి శ్రీజకి. అలా పాపం అమ్మాయి మళ్ళీ ఎగ్జిట్ అయిపోవాల్సి వచ్చింది. ఉంటే బాగుండేది, ఈ షోలో అన్న కొనసాగితే కొద్ది రోజులు బాగుండేది. అంటే టైటిల్ కొడతారా లేదా, చైతుతో జోడీతోని కొట్టడం అంటే కష్టం, కానీ
ఈమెకు కూడా డ్యాన్స్ కొత్త కాబట్టి కొడతారా లేదా అనేది తెలియదు, కానీ అమ్మాయి బాగానే ట్రై చేస్తుంది. ఇంకో 2-3 వారాలు ఉంటే బాగుండేదని అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఇప్పటి అప్డేట్. మరి నెక్స్ట్ వీక్ ఏం జరిగిద్ది? ఆపేస్తారా అంటే ఆపేయడం ఏమి ఉండదు, వాళ్ళు ఎలిమినేట్ అయిపోతే భాను వాళ్ళని ఆపేసినట్టు జడ్జెస్ ఏమన్నా ఆపేస్తారేమో, కానీ ఇక్కడ చైతూనే ఎగ్జిట్ అయిపోయిండు, క్విట్ అయిపోయిండు అనేది న్యూస్ వస్తుంది. ఇలా వర్క్స్ ఉన్నోళ్ళు కీర్తి అంటే తనేదో మెంటల్గా డిస్టర్బ్ అయినా అని క్విట్ అయింది, కానీ చైతు ఇలా వర్క్ ఉందని క్విట్ కావడం అనేదే నిజమైతే చాలా దారుణం. ఎందుకంటే మధ్యలో అమ్మాయిని నమ్ముకొని వచ్చినప్పుడు అమ్మాయికి అన్యాయం జరిగినట్టే. అన్యాయం అంటే ఆమె వెళ్ళిపోవాల్సి వస్తుంది. అట్లా జరిగి నిజంగానే మార్క్స్ తక్కువ వచ్చి ఎలిమినేషన్ అయిపోతే ఇక చేసేది ఏమి ఉండదు. కానీ అదే బీబీ జోడీలో కూడా శేఖర్ మాస్టరు జడ్జెస్ కూడా 2 వీక్స్ నుండి నో ఎలిమినేషన్ పెట్టి సేవ్ చేసుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ మన శ్రీ సత్య వాళ్ళు వచ్చినప్పుడు కూడా నో ఎలిమినేషన్ పెట్టారు. ఇప్పుడు ఈ భాను వాళ్ళని కూడా నో ఎలిమినేషన్ పెట్టి సేవ్ చేశారు. మరి వీళ్ళని ఫస్ట్ జోడి ఎలిమినేట్ అయిపోబోతుంది అనే న్యూస్ అయితే వస్తుంది. శ్రీజ చైతు నిజంగా వీళ్ళని కూడా ఆపాలనుకుంటే, కానీ మరి మళ్ళీ కూడా ఎందుకు అట్లా అమ్మాయి దురదృష్టం అమ్మాయిని అట్లా వెంటాడుతుందో తెలియట్లేదు. చైతుయే క్విట్ అయిపోయినా కూడా ఆ అమ్మాయికి అన్యాయమే. మళ్ళీ ఇక జోడీని ఏం వెతుక్కుంటుంది, ఎవరు వస్తారు కొత్తగా ఇక తెలీదు. ఇది అన్నమాట. శ్రీజానైతే దురదృష్టం వెంటాడుతుంది బిగ్ బాస్ దగ్గర నుండి. అది ఫ్రెండ్స్, మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.